ఇక 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు జరగనున్న ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 రాష్ట్రాలు కలిపి దాదాపు 5300 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయి. ప్రచారం ముగిసింది. ఇక పోరే మిగిలింది. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరిలో రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సింగిల్ ఫేజ్లోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. తమిళనాడులో 234 నియోజకవర్గాలకు గాను 3776 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5,79,00,000 మంది ఓటు వేయనున్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభానికి గురికావద్దని ఎన్నికల అధికారులు పిలుపునిచ్చారు. భయం లేకుండా స్వచ్ఛందంగా ఓటేయాలని కోరారు. I request all the people to vote. No note for vote is our slogan, and I request all the people to follow that. Let's vote and let's make a new beginning and highest ever turnout in Tamil Nadu elections. Security is a minor issue here. I think touchwood, Tamil Nadu is a law and order safe place. But still, we have not left any stone unturned, and security arrangements have been made elaborately. And wherever even there is a suspicion, we have put additional security forces. తమిళనాడు సీఎం జయలలితకు మాజీ సీఎం కరుణానిధికి ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఇవాళ సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మదురైలో డబ్బులు తీసుకున్న 250 మంది ఓటర్లకు ఈసీ సమన్లు జారీ చేసింది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెపై తెలుగు వ్యక్తి, తమిళనాడు తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు. 2016లో తెలుగు విద్యార్థులను ఇబ్బంది పెట్టారు కాబట్టి జయలలిత గారు ఆమె ఈ విధంగా చేయడంతో మేము ఈ ఎలక్షన్లో 2016లో జరుగుతున్న ఎన్నికల్లో నేను పర్టికులర్గా ఆర్కే నగర్ ఆమె కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఆమె అక్కడి నుంచి పోటీ చేసింది కాబట్టి తెలుగు భాష పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఆమె తెలుగు భాషకు చేసిన అన్యాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకు తెలియజేయాలని జయలలిత యొక్క తప్పు ఇలా చేసింది అని చెప్పేసి తెలుసుకోవాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. కేరళలో 140 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 1203 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2,61,00,000 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు 300 మంది బరిలో ఉన్నారు. 9,43,000 మంది ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. రేపు జరగనున్న ఎన్నికలకు మొత్తం 3 రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన పశ్చిమ బెంగాల్, అస్సోంతో కలిపి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఫలితాలు కూడా ఈ నెల 19న రానున్నాయి.